హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్ సిస్టర్స్ వ్లాగ్స్. ఇప్పుడు నేను చూపిస్తున్న గుడొచ్చేసి కర్ణాటకలో చాలా ఫేమస్ అనమాట. ఇదొచ్చేసి దొడ్బళ్ళాపూర్ నియర్ ఉంది. ఘాటి సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇక్కడ మనకి ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం అయితే దొరుకుతుందనమాట. ఇక్కడ సర్ప దోషాలున్నా, చర్మకు సంబంధించిన సమస్యలున్నా, పెళ్లి కాకున్నా, పెళ్ళై చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టుకున్నా కూడా ఇక్కడైతే పరిహారం అవుతుందన్నమాట. ఇక్కడైతే మనం డైరెక్ట్గా గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళకూడదు. ఇక్కడ దగ్గరలో ఒక పుట్టు ఉంటుంది. ఫస్ట్ అయితే ఆ పుట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని తర్వాత మనం దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి ఈ సిల్వర్ ఐటమ్స్ 1 పీస్ మనకి 50 రూపీస్తో దొరుకుతుంది. మనకి ఏమైతే సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించినవి ఉంటాయి. ఇవి తీసుకొని మనం ఇక్కడైతే ఒక గ్లాస్ పాలు 10 రూపీస్ అవి తీసుకొని ఈ పుట్టు దగ్గర మనం పూజ చేసుకొని తర్వాత గుడి లోపలికి అయితే వెళ్ళాలి. నాకైతే ఇక్కడ కోరిన కోరికలు అయితే ఖచ్చితంగా తీరినాయి. అందుకనే నేను రెగ్యులర్గా అయితే వెళ్తూ ఉంటా ఈ గుడికి. మనం సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణలు అయితే చేస్తాం కదా. చేసినప్పుడు అయితే మనం అందరి దేవుళ్ళకి చెప్పుకున్నట్లు ఈ దేవుడికి కూడా మంత్రం అయితే ఉందంట. అది చెప్పుకొని మనం ప్రదక్షిణాలు చేస్తే మనకి ఇంకా రెట్టింపు ఫలితం అయితే వస్తుందని చెప్తారు. ఆ మంత్రం ఏంటంటే శరవణ భవాయ విద్మహే కార్తికేయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఈ మంత్రం అయితే మనం చదువుకుంటూ ప్రదక్షిణలు చేస్తే మనకైతే ఫలితం మంచిగా ఉంటుంది అనేసి చెప్తారు. ఇంకా గర్భగుడి విషయానికి వస్తే ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే కాదు, లక్ష్మీ నరసింహస్వామి కూడా దర్శనం ఇస్తారనమాట. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా స్వయంగా వెలిసారంట. ఈ గుడికైతే 600 ఏండ్ల చరిత్ర ఉందని చెప్తుంటారు. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి పూర్వాభిముఖంగా దర్శనమిస్తే లక్ష్మీ నరసింహస్వామి పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. మేము వెళ్ళిన రోజున ఫుల్ రష్ ఉండడం వల్ల వీడియోలో అయితే దేవుడిని క్యాప్చర్ చేసి ఎక్కలేదు. సో అందుకని సపరేట్గా ఫోటో యాడ్ చేసాం. ఇక్కడ వచ్చేసి ఈ ప్రసాదం బ్యాగు 50 రూపీస్. ఇందులో కొంచెం పసుపు, కొంచెం గంధం, కొంచెం పుట్టుమని వేసింటారు. పంచామృతం ఇచ్చుంటారు. ఫస్ట్ అయితే మన ముడుపులు వచ్చేసి ఈ గోపురానికి కట్టేటోళ్ళం, కానీ ఇప్పుడైతే అలో చేయట్లేదు. బయట పుట్టు దగ్గరే పూజ చేసి అక్కడే వదలాలన్నమాట. నేనైతే ఫస్ట్ వెండి తొట్టెలు వచ్చేసి ఆ గోపురానికి అయితే కట్టింటి. నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ టైంలో టిఫిన్ పెడతారు. నెక్స్ట్ లంచ్ టైంలో వచ్చేసి అన్నము సాంబార్ అయితే పెడతారనమాట. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడైతే ప్రసాదం తినినే వెళ్తాం. ఇక్కడ గుడి బయట వ్యూ అయితే చాలా బాగుంటుంది. సేమ్ కేరళలో ఉన్నట్లు ఉంటుంది క్లైమేట్ వచ్చేసి. సో చూసారు కదా నా వీడియో. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సోల్ సిస్టర్స్ వ్లాగ్స్.